బాబు ఏమిటి ఈ రోజు హాస్పిటల్ అంతా హడావుడిగా ఉంది? హెల్త్ మినిస్టర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడంట. మినిస్టర్లు ప్రజల ఇబ్బందులు చూడాలి గాని రిబ్బన్ కటింగ్ ఉన్నాను గారు. గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ తప్ప పని చేసుడు ఏమున్నది? దండాలు వేయించుకోడు, బిర్యానీ లాగించుకోడు, ఖతం. ఇంతకీ ఏం ఓపెన్ చేస్తాడంట? గుండె జబ్బు కోసానికి కొత్త మిషన్ వచ్చిందంట, దానికి ఓపెనింగ్ చేస్తాడట. అరే నువ్వు సెకండ్ పోయి పాపని కొత్త వార్డులో తీసుకురమ్మన్న డాక్టర్ భవానీ గారు. స్ట్రక్చర్ తీసుకురమ్మా. మినిస్టర్ గారు వస్తాడంట పేదోళ్ళని చంపనీకి. స్ట్రెచ్చర్ త్వరగా తీసురా. మంత్రి గారు రాగానే మీరందరూ గులాబీ రేకులు విసురుతారు. ఇక్కడికి రాగానే నేను దండ వేస్తాను. సరోజా సిస్టర్ ప్లేట్ అందిస్తుంది, మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తారు. ఓకే? అరే ఎందుకు సార్ ఎట్లా వస్తావు? అమ్మ తీసుకుపోమన్నది. ఎక్కడికి? న్యూ ఎక్విప్మెంట్ తో పాపకు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అని మంత్రి గారు రాకుండా ఓపెన్ చేస్తే రేపు మన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. ప్రాణాల కంటే మన ఉద్యోగాలు గొప్పవి కావు సూపరింటెండెంట్ గారు. అది కాదు డాక్టర్. సారీ, ఈ దేశంలో ఏ మంత్రి చెప్పిన టైంకి ఓపెనింగ్ రాలేదు. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈ పిల్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టడం అన్యాయం. అవును మళ్ళా ఓపెనింగ్ కోసానికి చూస్తే పిల్లల లైఫ్ క్లోజింగ్ అయిపోద్ది. అరే మంత్రి పోతే కొత్త మంత్రి వస్తాడు సార్, పిల్ల పోతే ఆడికెళ్ళి వస్తుంది. అది కాదు డాక్టర్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేస్తాను. వైద్య వృత్తి చేపట్టే రోజు ప్రాణాలు కాపాడుతామని శపథం చేశాం గానీ ఉద్యోగాలు కాపాడుకుంటామని ప్రమాణాలు చేయలేదు. డాక్టర్. రండి. హెల్త్ మినిస్టర్ ఉమామహేశ్వరరావు, 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 ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, హెల్త్ మినిస్టర్ ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సారీ కోటేశ్వరరావు గారు, కొంచెం ఆలస్యమైంది. ముహూర్తం దాటిపోయిందా? సారీ సార్, ఓపెనింగ్ జరిగిపోయి. మంత్రిని పిలిచి ఇంత అవమానిస్తారా? మీ ఆవిడ డాక్టర్ భవానీ గారు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా రిబ్బన్ తెంచుకుని మరీ లోపలికి వెళ్ళిపోయారు. ఏ తప్ప తప్పున్నారా? నేను పబ్లిక్ లో మొహం ఎత్తుకోవాలా? ముఖం చూపించుకోవడానికి మంత్రుల చరిత్రలేవి అంత గొప్పగా లేవులేండి. ఏ మంత్రి చరిత్ర చూసినా పైల చాటును ఉంటూనే ఉన్నాయి. భవానీ, ఒక సోషలిస్ట్ గా భావించి ఆనాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారే గాని ఇలా పార్టీలు మార్చి పదవిలోకి వస్తారని తెలిస్తే తెలిస్తే ఎందుకులేండి. ఎదురుగా కూతుర్ని మనవరాల్ని పెట్టుకుని ఏనాడో జరిగిన మన పెళ్లిని గురించి మాట్లాడి ఇప్పుడు పరువు తీసుకోవడం దేనికి? హాస్పిటల్లో సర్జరీ బ్లాక్ ఓపెన్ చేసి పరువు తీసావుగా. పరువు కాపాడాను. కాపాడావా? ఎలా? 10 నిమిషాల ఆలస్యమై ఆ పిల్ల ప్రాణాలు పోయి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి కోసం ఒక పసిపాప ప్రాణాలు బలి తీసుకున్న ఆసుపత్రి అని ఇంత అక్షరాలతో పేపర్లో వేసుండేవారు. అప్పుడు పరే కాదు, మీరు ప్రేమించే పదవి కూడా పోయి ఉండేది. అరే ఇదేమిటి? కాకరకాయ కూడా నాకు ఇష్టం లేదని తెలుసు కూడా వేసేమిటి? నాకు అక్కర్లేదు. డయాబెటీస్ కు మంచిదండి. నేను అసలు ఫోన్ చేయను. అమ్మా భవానీ, రాన్నయ్య. ఏమ్మా ఈరోజు హాస్పిటల్లో ఏదో అప్పుడే మీ దాకా వచ్చిందా మావయ్య? రాకేం చేస్తుంది. ఈ కాలంలో పోలీసు వాళ్ళు ప్రజాసేవకులు కాదమ్మా, పార్టీ సేవకులు అయిపోయారు. బావగారు మంచి వేడి మీద ఉన్నారేమిటి? భోజనం కాస్త వదిలేసి వెళ్ళారు. ఈ పార్టీ నాయకులకు పెళ్ళాలేగా తిట్టడానికి తేరగా దొరికేది. ఊరుకోమ్మా, నాన్న మీదకు మరీ ఒంటికాల మీద వస్తావు. లేకపోతే ఏమిటే? మాట బెదిలితే అలా చిన్నపిల్లలాగా అలిగి వెళ్ళిపోతారేమిటి? మావయ్య నువ్వురా, నాన్నగారిని భోజనానికి గుడ్ తీసుకెళ్ళి. ఆఫ్టర్నూన్ ఆంటీ. డాడీ, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? నాకంటే ముందు బయలుదేరావు, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? సార్, హాస్పిటల్లో జరిగింది తెలిసింది. ఇంట్లో మినీ కురుక్షేత్రం జరుగుతుంది కదా, అది అయ్యాక వద్దామని గార్డెన్ లో కూర్చున్నా. అసాధ్యుడు అయ్యా, మీ మామగారు ఆకపానం మీద ఉన్నారు. దిప్పుదాం పద. పద. ఇదిగో అన్నయ్య, అక్కడికి వెళ్ళి మా చెల్లెల చేత సారీలు క్షమాపణ చెప్పిస్తామని ఒప్పుకోవద్దు. నేను చెప్పను. సరే అంతే. బావగారు, బావగారు ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో ఏం బాగాలేదా? ఏమీ లేదు. ఒంట్లో బాగాలేదనే పేరుతో నా చేత రాజీనామా చేయించాలనా? అది కాదు బావగారు, అమ్మాయి ఆర్గ్యుమెంట్ లో కూడా ఒక లాజిక్ ను గమనించారు. ఏమిటా లాజిక్? ఆ పాప చనిపోయి ఉంటే నిజంగానే పరువు పోయి ఉండేది మావయ్య గారు. అమ్మ చేసింది తప్పేననుకో. కాదు, రాతయ్య ఆకలిస్తుంది. విషయం వేరేనమ్మా, నీకు తెలియదు. ఉండు. ఇదేమైనా అసెంబ్లీనా వాకౌట్ చేయటానికి? అమ్మయ్య, నవ్వేశారుగా. ఇక రండి భోజనానికి. పదండి బావగారు, పదండి. సరే పద. డ్యూటీ అయిపోగానే
గీడ డ్యూటీలో ఉన్నారేంది? డాక్టర్ అమ్మ రౌండ్స్ వస్తున్నది, పోండి. పాతగా రమేష్, నాతో చెప్పాలి ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్ ని రూమ్ మెల్లగా నడు. అలాగే మేడం. నమస్కారం డాక్టర్. హే పాప, ఆరోగ్యం ఎలా ఉంది? హాయిగా ఉంది. మీరేగా నన్ను బతికించింది. హౌ స్వీట్. మందులు జాగ్రత్తగా ఇవ్వు. ఓకే డాక్టర్. హాయ్ పాప, ఎలా ఉన్నావు? నీతో నేను మాట్లాడిన నువ్వేగా నన్ను చంపాలని చూసింది. ఏం చేస్తాం సార్, ఇవాళ రేపు చిన్న పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. కరెక్ట్. సక్కుబాయ్ కాస్త చట్నీ అయ్యి సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు. మింగరా సచ్చినాడా? ఇవ్వమ్మా. ఏయ్, తగలట్రా. సక్కుబాయ్ మన ఖాతా రాసేసుకో. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోకుండా జాగ్రత్త. డబుల్ టీ. ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వస్తున్నావేంది? నోరు దురదగా ఉంది, ఊసుకున్నాను. ఎట్లనా? మన హ్యాండ్ బిద్దుగా ఉన్నది, కొట్టుకోవాలా? ఆ, కొట్టడానికి నువ్వేమైనా నా మొగుడివా? అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్టా సక్కుబాయ్. నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడే? ఓయ్ అబ్బా, వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు. ఏయ్, సక్కదనం ఇక్కడ ఉండదు. లబ్ డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ, అక్కడ ఉంటది. ఆహా, ఏయ్, బుడ్డి కింద పెట్టుకో, పగిలిపోతుంది. ఏ సుబ్రహ్మణ్యం, 6వ నెంబర్ పేషెంట్ మైగ్రానాలి తలెప్తో చేస్తాడంట. 7వ నెంబర్ లో టెర్రమైస్ అని. 8వ నెంబర్ వేస్ట్, ఇవాళ రేపు పోతాడు. 9వ నెంబర్. ఏమిటయ్యా నువ్వే వైద్యం చేస్తున్నావు? ఈ వార్డ్ లో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ ఏమయ్యారు? డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలోనా? అవునమ్మా, డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉంటే ఇక్కడే కదటయ్యా ఉండాల్సింది. ఎక్కడున్నారో చెప్పు. చెప్తే మంచి కొట్టదమ్మా. చెప్పకపోతే అసలు మంచిగా ఉండదు. అమ్మో, నువ్వు గుస్స చేస్తే ఎట్లా? రా చూపుతా. మీరు రౌండ్స్కి వెళ్ళండి. మేడం. జర ఇంటర్వెల్ ఇవ్వండి. డాక్టర్ అంటే మానవ రూపంలో ఉండే దేవుడని పేద ప్రజలు భావించి ఇక్కడికి వస్తారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉండి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? మెమో అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పనేమున్నది? 24 గంటలు డ్యూటీలోనే ఉండండి. ఆయ్, ఏం బే ఒరే అంటున్న ఒళ్ళెట్లున్నది? మనకు పేరున్నది లెనిన్ బాబు. అయితే ఏంటంట? ఏందా నోరు చక్కగా పెట్టుకొని మాట్లాడు, లేకుండా నీ బాబు తారాకు పంపుతా. ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు నేనంటే? గవర్నమెంట్ సర్వెంట్ ని. గట్లనా? జీతం ఎంత వస్తున్నది నీకు? 5000. 5000. 5,000? ఏం మాయ రోగమయ్యా నీకు? 10 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు? పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్లా దున్న లెక్క. ఏంటి, నన్ను నల్లద్దున పోతుంటావా? అంటాం. ఎక్కడ మీ డాక్టర్? అరే మెల్ల మాట్లాడు. ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు డాక్టర్. పేషెంట్లు ఉన్నారా? నాతో పెట్టుకోకు. నువ్వు అనవసరంగా నాతో చాలా పెట్టుకున్నావా? మంది చూసినా. నీ ఎంత చేస్తాను. అరే, ఏనా? భయమా? నేనంటే ఎవరు అనుకున్నావు? పద. డాక్టర్ శ్యూర్ బేడి వాట్ బై టాకింగ్ నాన్ సెన్స్. నన్ను నీకేం అయ్యేలాగో ప్రైవేట్ ఆసుపత్రి పో. నల్లద్దున పుత్ర ఉన్నావు ఎట్లనున్నావు కదరా? లేనే అట్లనే. అతను కమ్యూనిస్ట్ లేండి. అతని ధోరణి అంత. అతను ఎవరైతే నాకెందుకంటే ఐ డోంట్ లైక్ దిస్ వెరీ డెమోక్రసీ. మేడం, బీపీ చెక్ చేయమంటారా? నువ్వు వెళ్ళు. అసలు నేను ఎవరు? కూర్చోండి. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికెటా? అవునండి, కిందటి నెల 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి అంతే. మర్డర్ చేశారా? చీ. మానభంగం చేశారా? చీ. మరేం చేశారు? ఏం లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెలలో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకొచ్చాను అంతే. ఐసి. ఎంత మిగిలింది ఏమిటి కాంట్రాక్ట్ లో? ఎంతండి? 1,30,000. ఓ, మరి నాకెంత ఇస్తారు? ఓ 1000 ఇస్తాను. లేవయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకున్నావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి, కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా? మళ్ళీ ఈ ఛాయలో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను. లేరేం బాబు? ఇక్కడ ఉన్నా అమ్మ నోటితో చెప్పింది, మనమైతే చేత్తో చెప్తాం. చాట్ కొడుకులు బరెల్ల వాహనం 7వ నెంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్. మీరు వస్తే గానీ టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. అలాగా, పద. ఏమమ్మా, మందులు వేసుకోనన్నావట? అవునమ్మా, 3 రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు, కానీ ఇంతవరకు ఎక్కించలేదు. నీకెందుకు? నైట్ డ్యూటీ నేను చేశాను. ఏమయ్యా బాబ్జీ, బి పాజిటివ్ లేదన్నావట? అవును మేడం, స్టాక్ లేదు. అదేమిటయ్యా,
నిన్ననేగా 10 బాటిల్స్ వచ్చినాయి. మందు అనుకొని తాగినావా బిడ్డ? అవేవో నేను చెప్తానమ్మా. వీడు వాటిని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు. నాకేం తెలియదండి. ఇదేట్రా బాబ్జీ, పేదోళ్ళకి అన్నం ఎలాగూ పెట్టడం లేదు, ఎవరో మహానుభావులు దానం చేసిన రక్తం కూడా దక్కనీకపోవడం ఏంటంటే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించాడమా? నిజమేనా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు. నేను సస్పెండ్ చేస్తున్నాను. వాసంతి, లెటర్ టైప్ చేయించి తీసురా. సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను. ఏంరా ఏందట్లా చూస్తున్నావు? కొడతావా? బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ.